ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో మహిమగల శివలింగాలు కొండ గుహల్లో దాగి ఉన్నాయి. అలాంటి కొండ గుహల్లో దాగి ఉన్న శివయ్యను దర్శనం చేసుకోవడం అంటే అంత సులువు కాదు. మహాశివరాత్రి పర్వదినాన నేను ఈ కొండ గుహల్లో దాగి ఉన్న శివయ్యని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు దారిలో మేము పడ్డ కష్టం చిన్నది కాదు. మేము ఈ గుహల్లోకి వెళ్ళాక శివయ్య దర్శనం చేసుకున్నాక తర్వాత పక్కనే ఒక అందమైన జలపాతం కూడా ఉందని తెలుసుకున్నాము. మేము ఎలా వెళ్ళామో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ రోజు అయితే మనం కొండ కోణంలో దాగి ఉన్న శివలింగాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ఇది ప్రస్తుతం అల్లూరు జిల్లాలో కొండల్లో దాగి ఉన్న మోస్ట్ పవర్ఫుల్ శివలింగం అండి. చాలా తక్కువ మందికి ఈ గుడి గురించి అయితే తెలుసు. శివరాత్రి వేళ మనకి ఈ శివయ్యను దర్శించుకోవడానికి ఇంత దూరం అయితే ట్రావెల్ చేసుకుని వచ్చాము. ఇది గుమ్మకోట ఊరికి దగ్గరలో ఉన్న ఒక కొండ మీద ఉన్న శివాలయం అండి. ఈ శివాలయం ఇక్కడ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. మోస్ట్లీ ఇక్కడ ఉన్న ట్రైబల్ విలేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడాను. ఇప్పుడు ఆ గుహలో శివలింగం ఎలా ఉందో మీకైతే వీడియోలో పూర్తిగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ప్రయాణం అయితే అక్కడ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా కొండ మీద తెల్లటి మచ్చలాగా, అదే రోడ్డు. ఆ రోడ్డు పై నుండి మనమైతే కొండ మీదకి వెళ్ళాలి. ఆ కొండ దగ్గర దాగి ఉన్న గుహల్లోకి వెళ్ళి మీకు చూపిస్తా. ఈ కొండ మీదకి వెళ్ళేటప్పుడు అయితే ఈ మట్టి రోడ్ని దాటుకుని అయితే మనం వెళ్ళాలి. కొండ మీద మొత్తం మట్టే ఉంది చూడండి, ఇసుక పోసేశారు. చాలామంది బళ్ళుతో అయితే వస్తున్నారు చూడండి. బ్యాక్ సైడ్ వెహికల్ వస్తుంది. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి కొండల మీద ఉన్న వాళ్ళు అయితే చూడండి ఎలా దిగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ కొండ మీద మినీ జలపాతం ఉందని పైకి అయితే వచ్చాము. ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. కొండ ఎక్కేటప్పుడు ఎంత రిస్క్గా ఎక్కాము, దిగేటప్పుడు కూడా అలాగే సేఫ్గా దిగాలి. చాలా జారుగుంది ఆ ప్లేసు. చూడండి నా బాధ, ఇప్పుడు ఎలా దిగుతానో నాకే అర్థం కావట్లేదు. కాలు వేస్తే జారిపోతుంది ఈ ప్లేస్ మాత్రం. ఇందాక వచ్చేటప్పుడు అయితే ఫైనల్గా ఇక్కడ ఒక మొక్క ఉంది, ఆ మొక్క సపోర్ట్ తీసుకుని పైకి అయితే వచ్చేసాను. ఇప్పుడు కిందకి వెళ్తే లిఫ్ట్ కన్నా స్పీడ్కి వెళ్ళిపోతున్నాను, భయం వస్తుంది. ఎందుకులేండి, కూర్చుండి పోదాం తెగించి. కొన్ని ప్లేసుల్లో రిస్క్ కన్నా సేఫ్ని చూసుకోవాలి. రిస్క్ చేయడం కన్నా తప్పదు మరి. చాలా జారుగా ఉంది ప్లేసు, అందుకే సపోర్ట్గా వీళ్ళు కూడా వెదురు కర్రలు అయితే కట్టారు. ఈ వెదురు కర్రలు కట్టకపోతే పైకి రావడం చాలా కష్టంగా అయ్యేది. ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు దేవుడి మీద భక్తితో ఎంత వస్తామో అలాగే రిస్క్ను కూడా ఫేస్ చేసి రావాలి. కిందనైతే టెంపుల్ ఉంది గుహలో, ఆ టెంపుల్ అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, అందరూ కూడా ఈ రోజుల్లోని శివరాత్రి వస్తే నిండుగా ఉన్న శివాలయాలుగా వెళ్తారు. ఈ కొండ కోణంలో దాగి ఉన్న శివాలయాల గురించి ఎవరికి తెలియదు. మనం ఈరోజు ట్రెక్కింగ్లో భాగంగా ఈ కొండ గుహల్లో దాగి ఉన్న శివలింగంకి అయితే వచ్చాము. ట్రెక్కింగ్ పరిస్థితి ఎలా ఉంటుందో అయితే చూడండి, ఎంత రిస్కీగా ఉంటుందో. మేము వెళ్ళిన ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీకు అందిస్తాము. ఎప్పుడైనా స్టెప్స్ చూసి ఉంటారు, కానీ వెదురు బొంగులతో కట్టిన స్టెప్స్ అయితే ఇలా ఉంటాయి. ఇవి మేకులు జారితే మనకు జారిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది.
తేడా వస్తే మాత్రం ఓ అమ్మో ఇలా ఉంది ఇట్లా నాయన. దేవుళ్ళని దర్శనం చేసుకోవాలంటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. మనం అనేది ఈ అద్భుతమైన శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాము. కష్టం కూడా అంతే ఉంది. ఈ కష్టం చూస్తున్నారు కదా, ఈ వెదురు కర్రలతో చేసిన నిచ్చెల మీద కొండ మీదకి వెళ్ళాలి. ఈ కొండ గుహల్లో దాగి ఉన్న శివాలయాలు కేవలం గిరిజన గ్రామస్తులు మాత్రమే ఇలాంటి ప్రదేశాలకు వస్తారు. ఇలాంటివి ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు ఫ్రెండ్స్. అద్భుతమైన ఈ శివలింగంతో పాటు మీకు అద్భుతమైన వాటర్ ఫాల్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాను. వీడియోలని చూసేయండి. వచ్చిన తర్వాత అయితే మనకి వినాయకుడి విగ్రహం అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఈ నిత్యం చూస్తున్నారు కదా, సైడ్ అయితే కుమారస్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నా కూడా భయం వేస్తుంది. కానీ మీ అందరి కోసం చూపించడం కోసం ఇలాంటి అడ్వెంచర్లు చేద్దాం. మీకైతే చూపిస్తా. చెట్టు లెక్కగలవు పొట్ట లెక్కగలవు అనే ఒక పాట ఉంది, చూస్తున్నారా ఫ్రెండ్స్? అలాంటి పరిస్థితి అయ్యింది. ఫ్రెండ్స్, ఈ కొండ గుహలకు వెళ్తున్నప్పుడు మధ్యలో చూడండి ఇలాంటి గుహ అయితే ఉంది. మనం పైకి వచ్చాక ఇక్కడ కుమారస్వామి విగ్రహం ఉంటుంది అనుకున్నాము, కానీ గుహలో ఏమీ లేదు ఫ్రెండ్స్. కానీ మనం ఉన్న ప్లేస్ చూడండి ఎలా ఉన్నాము. ఈ ఎడ్జ్లో అయితే ఉన్నాము. ఇంత కష్టపడి తీసిన వీడియోకి కొంచెం లైక్ కామెంట్ చేస్తే మరికొన్ని వీడియోలు అయితే మేమైతే అందించగలం ఫ్రెండ్స్. మీరు ఏ వీడియోని కూడా లైక్ అయితే చేయడం లేదు. చూస్తున్నారు కానీ చాలామంది మా సబ్స్క్రైబర్లు, న్యూ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా చేస్తే మేము ఎలా తిరుగుతాం ఫ్రెండ్స్? మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరికొన్ని వీడియోస్ చాలా వేగంగా అయితే మీకు అందిస్తాము. చూస్తున్నారు కదా ఇలాంటి రిస్క్లు చేసుకుంటూ వస్తున్నాము. ఎవరు చూపించినట్టుగా మేమైతే చూపిస్తున్నాము. అందరూ చూపించేవి ఊర్లో ఉన్న శివలింగాలు, శివయ్య ఆలయాలు అయితే చూపిస్తారు, కానీ కొండల్లో దాగి ఉన్న ఆలయాలు అయితే మేమైతే చూపిస్తున్నాము. ఇంత రిస్క్ చేసినందుకైనా ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కొండ గుహలో దాగి ఉన్న పార్వతీదేవి విగ్రహం అయితే ఉంది. చూడండి అంత అద్భుతంగా అయితే ఉంది. ఇది చాలా తక్కువ మందికి అయితే ఇక్కడ ఇలా విగ్రహాలు ఉన్నాయని తెలుసు. ఇది కేవ్స్, బొర్రా కేవ్స్ ఎలా ఉన్నాయో ఆ మాదిరిగా అయితే ఈ కేవ్స్ అనేవి ఉన్నాయి. ఇంతకుముందు మీలో ఎంతమంది ఈ గుమ్మకోటలో ఉన్న ఈ శివుని దర్శనం చేసుకున్నారో, అలాగే పార్వతీదేవిని దర్శనం చేసుకున్నారో కింద అయితే మర్చిషుడుగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా తాతల కానించి వస్తుంది. మా నాన్నగారు మా తమ్ముడికి ఈ దేవాలయం అప్పచెప్పారు. నేటికి 70 సంవత్సరాలు. గుడి ఉందని ఎలా తెలిసిందమ్మా మీకు, మీ పూర్వీకులకి? మా పూర్వీకుల కంటే మా తాతయ్య డోలకు కొట్టేవారు. డోలకు కొడితే ఆ డోలకు ద్వారాగా ఇక్కడ దేవాలయం ఉందని మా నాన్నగారు నాన్న ఇప్పుడు కాదు 4 తరాల క్రితం కానించి ఇది మేమే సేవ చేస్తాను. 3 రోజులు ఉంటుండగా ఇక్కడికి వచ్చి విగ్రహం అవన్నీ ఆంధ్రరాజు గారు ఎలా అతను చెప్పారా లేకపోతే పెట్టారమ్మా? ఆంధ్రరాజు గారికి కల్లోనికి వెళ్ళి దేవతలు వెళ్ళి చెప్తే అతను రాజుగారు బళ్ళుతోటి వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళిపోయేవారు. ఈ గృహలోనే పూజ చేసుకుని గృహలోనే పూజ చేసుకొని వెళ్ళిపోయేవారు. అప్పటి నుంచి మేమే చేస్తాను. అప్పటి నుంచి ఇప్పుడు ఈ 365 రోజులు ఇక్కడ దర్శనం ఉంటదమ్మా, ప్రత్యేకించి కొన్ని రోజులు లేదు. ఈ శివరాత్రికి మూడు రోజులు అక్కడ పోగరాలు ఉంటాయి. తొలి రోజు రేపు ఊర్లోని పోగరాలు ఉంటాయి. ఈశ్వరుడు పార్వతి రాయిలు ఉన్నాయి. ఆ రాయిల కాడ వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ చూసినట్టు కూడా అప్పుడు చెప్పేవారు. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.